భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 రాష్ట్ర గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలిపే ప్రక్రియను వివరిస్తుంది. గవర్నర్కు బిల్లుల సమర్పణ. ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు లేదా ఉభయ సభల సందర్భంలో రాష్ట్ర శాసనసభ ఉభయ సభలు ఆమోదించబడినప్పుడు అది గవర్నర్కు పరిశీలన కోసం సమర్పించబడుతుంది. గవర్నర్ నిర్ణయం. బిల్లును స్వీకరించిన తర్వాత గవర్నర్కు 3 ఎంపికలు ఉన్నాయి. బిల్లుకు ఆమోదం. వారు బిల్లుకు ఆమోదం తెలిపినట్లు గవర్నర్ ప్రకటించవచ్చు, తద్వారా దానిని చట్టంగా ఆమోదించవచ్చు. ఆమోదాన్ని నిలిపివేయడం. గవర్నర్ బిల్లు నుండి ఆమోదాన్ని నిలిపివేయడాన్ని ఎంచుకోవచ్చు, దానిని సమర్థవంతంగా వీటో చేయవచ్చు. బిల్లును రిజర్వ్ చేయడం. రాష్ట్రపతి పరిశీలన అవసరమని వారు విశ్వసిస్తే గవర్నర్ బిల్లును భారత రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయవచ్చు. గవర్నర్ ద్వారా నామినీ బిల్లుల వాపసు. గవర్నర్ ద్రవ్యేతర బిల్లును స్వీకరించిన తర్వాత బిల్లు లేదా నిర్దిష్ట నిబంధనలను పునఃపరిశీలించమని అభ్యర్థిస్తూ సందేశంతో శాసనసభకు తిరిగి పంపవచ్చు. ఈ విధంగా బిల్లును వాపసు చేస్తే అసెంబ్లీ దానిని పునఃపరిశీలించవలసి ఉంటుంది మరియు దానిని మళ్లీ సవరణలతో లేదా లేకుండా ఆమోదించి గవర్నర్కు అందజేస్తే గవర్నర్ ఆమోదాన్ని నిలుపుకోలేరు. అసాధారణమైన రిజర్వేషన్. రాజ్యాంగం ద్వారా హైకోర్టు కోసం నియమించబడిన స్థానానికి హాని కలిగించేంతవరకు హైకోర్టు అధికారాలను కించపరిచే ఏ బిల్లునైనా రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడం లేదా నిర్దిష్ట పరిస్థితుల్లో రాష్ట్రపతి పరిశీలనకు పంపడం ద్వారా రాష్ట్ర రాజ్యాంగ అధిపతిగా గవర్నర్ శాసన ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఈ నిబంధనలు నిర్ధారిస్తాయి. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్య శాసన మండలి. శాసన నిర్మాణ ప్రక్రియ. ఆర్టికల్ 200. బిల్లులకు అనుమతి. రాజ్య శాసన సభచే లేక శాసన పరిషత్తు గల రాజ్యము విషయములో ఆ రాజ్య శాసన మండలి యొక్క ఉభయ సదనములచే ఏదేని బిల్లు పాస్ చేయబడినప్పుడు అది గవర్నరుకు సమర్పించబడవలెను. గవర్నరు ఆ బిల్లుకు అనుమతినిచ్చుచున్నారని గాని అనుమతిని నిలుపు చేయుచున్నారని గాని రాష్ట్రపతి యొక్క పర్యాలోచన కొరకు ఆ బిల్లును ప్రత్యేకించుచున్నారని గాని ప్రఖ్యానించవలెను. అయితే గవర్నరు ఏదేని బిల్లు అనుమతి కొరకు తనకు సమర్పించబడిన పిమ్మట అది ధన సంబంధమైన బిల్లు కానిచో సదనము లేక సదనములు ఆ బిల్లును గాని దానిలోని ఏవైనా నిర్దిష్ట నిబంధనలను గాని పునఃపర్యాలోచింపవలెననియు ప్రత్యేకముగా తన సందేశములో తాను సిఫారసు చేయు ఏవేని సవరణలను ప్రవేశపెట్టుట వాంఛనీయమాయని పర్యాలోచించవలెననియు కోరు సందేశముతో సహా ఆ బిల్లును సాధ్యమైనంత త్వరితముగా సదనములకు త్రిప్పి పంపవచ్చును. బిల్లు అట్లు త్రిప్పి పంపబడినప్పుడు ఆ సదనము లేక సదనములు ఆ బిల్లును తదనుసారము పునఃపర్యాలోచించవలెను మరియు ఆ బిల్లు సవరణతోగాని సవరణ లేకుండగాని సదనము లేక సదనములచే మరల పాస్ చేయబడి గవర్నరు అనుమతి కొరకు సమర్పింపబడినచో గవర్నరు ఆ బిల్లుకు తన అనుమతిని నిలుపు చేయరాదు. అంతేగాక ఏదేని బిల్లు శాసనమైనచో ఈ సంవిధానముచే ఉన్నత న్యాయస్థానమునకు కల్పింపబడిన స్థాయికి అపాయము కలుగునంతగా న్యాయస్థానపు అధికారములను న్యూనపరచునని గవర్నరు అభిప్రాయపడిన ఎడల గవర్నరు ఆ బిల్లుకు అనుమతి నొసంగక దానిని రాష్ట్రపతి పర్యాలోచనకే ప్రత్యేకించవలెను. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Legislative Procedure. Article 200. Assent to Bills. When a bill has been passed by the Legislative Assembly of a state or, in the case of a state having a Legislative Council, has been passed by both houses of the legislature of the state, it shall be presented to the governor, and the governor shall declare either that he assents to the bill or that he withholds assent therefrom or that he reserves the bill for the consideration of the president. Provided that the governor may, as soon as possible after the presentation to him of the bill for assent, return the bill if it is not a money bill together with a message requesting that the House or Houses will reconsider the bill or any specified provisions thereof and, in particular, will consider the desirability of introducing any such amendments as he may recommend in his message and, when a bill is so returned, the House or Houses shall reconsider the bill accordingly,
and if the bill is passed again by the House or Houses with or without amendment and presented to the Governor for assent, the Governor shall not withhold assent therefrom. Provided further that the Governor shall not assent to, but shall reserve for the consideration of the President, any bill which in the opinion of the Governor would, if it became law, so derogate from the powers of the High Court as to endanger the position which that court is by this Constitution designed to fill.